93, 94 10th క్లాస్ బ్యాచ్. మేము 10వ తరగతి ఆ సంవత్సరాల్లో ముగించి ఉన్నాము. అంటే ఆల్మోస్ట్ మా యొక్క 10 సంవత్సరాల అనుభవం, కొంతమంది 10 సంవత్సరాల నుంచి అందరం ఆల్మోస్ట్ ఉన్నాము. ఈ అనుభవం అప్పుడు జరిగిన అంటే ప్రతి ఒక్కరి లైఫ్లోని కూడా విద్య, ఈ యొక్క స్కూల్ డేస్ అనేవి ప్రతి ఒక్కరి లైఫ్లో అదొక స్వీట్ మెమోరీస్, మర్చిపోలేని అనుభూతులు అవి. ఒక తీయని అనుభూతి అది. ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడొక్కడ మనం చేసే చిలిపి పని కానీ, మనం చేసే చిన్నప్పటి చేష్టలు కానీ ఆటోమేటిక్గా మనకు గుర్తుకొస్తూ ఉంటాయి. కానీ ఎవరితో షేర్ చేసుకోలేము. మీ హస్బెండ్ తోటో, మీ భార్యతోటో, మీ పిల్లలతో షేర్ చేసినా వాళ్ళంతా మీకు క్లారిటీ అంత మేబీ అక్కడ అంత స్పందన ఉండకపోవచ్చు. కానీ మీరు ఏదైతే స్కూల్ డేస్లో టైం స్పెండ్ చేశారో, ఏదైతే మీరు ఆ యొక్క లైఫ్ను అనుభవించారో అదే పర్సన్ తోటి అదే పిక్చర్స్ వాళ్ళకి కనిపిస్తాయి. ఎందుకంటే నేను కూడా అప్పుడు అక్కడ ఉన్నాను కదా అని చెప్పి ఆ స్టూడెంట్స్ తోటి, ఆ స్నేహితులతోటే మీరు షేర్ చేసుకొని ఆ అనుభవం కూడా చెప్పాను. అప్పుడున్న డిసిప్లిన్ కానీ, క్షమించే తత్వము కానీ, కరెక్షన్స్ తీసుకునే విధానం కానీ అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉన్నదండి. మేమేదో బాగుపడిపోయాము, మేమేదో పెద్ద పెద్ద స్టాండర్డ్స్లో ఉన్నాము అని కాదు. మినిమం ఒక కామన్ మ్యాన్, ఒక సాధారణంగా బ్రతకడానికి కావాల్సిన మినిమం డిసిప్లిన్ మేము నేర్చుకున్నాము నిజంగాన. ఇప్పుడు అది చాలామంది విద్యార్థులు కొదువైపోయింది. పెద్దల్ని గౌరవించడం కానీ, టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం కానీ. సో మేము కూడా టీచర్స్ని కామెంట్ చేసేవారు అప్పటికప్పుడే, కానీ వాళ్ళు మనసులో హర్ట్ చేసే విధంగా కానీ, పేరెంట్స్కి చెప్పడం కానీ. కొంతమంది టీచర్ల మీద అయితే ఇప్పుడున్న కండిషన్స్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేస్తున్నారు. తనకు వాంటెడ్లీ తనను కొట్టింది, కావాల్సుకొని నన్ను కొట్టింది అన్నట్టుగా కూడా కొన్ని వచ్చినాయి. కానీ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. నిజంగా సన్మానం ఇంకా మేము చాలా తక్కువ చేసామేమో అనిపించింది. కానీ బట్ వీఆర్ సో హ్యాపీ, మనస్ఫూర్తిగా చేసాము. అందరినీ కలవడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎస్పెషల్లీ మాకు ఆ టీచర్లు ఇప్పుడు దక్కడం, కనబడడం, కొంతమందిని మేము మిస్ అయిపోయినా కానీ ఉన్న టీచర్లు అట్లీస్ట్ మేము సత్కరించుకోగలిగాము మనస్ఫూర్తిగా. సంతోషంగా ఫీల్ అవుతున్నా అండి. మాది 93, 94 10th క్లాస్ బ్యాచ్. అప్పుడున్న స్టూడెంట్స్ అందరం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్ని ఇయర్స్ అయినా మేము అలాగే ఉన్నామండి. ఎలాంటి మార్పు లేదు. అదే ఫ్రెండ్షిప్ మా మధ్య. ఆల్మోస్ట్ 27 ఇయర్స్ అవుతుంది. ఈ 27 ఇయర్స్ కూడా మాకు ఒక 5 ఇయర్స్లో అనిపిస్తుంది, కానీ 27 ఇయర్స్ అని ఎప్పుడు అనిపించింది. ఎప్పుడు అదే ఫ్రెండ్షిప్ మా మధ్య. చాలా ఆనందంగా ఉందండి. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, హైదరాబాదు, కలకత్తా నుంచి వచ్చారు, చాలా దూరం నుంచి వచ్చారు. కానీ ఈ టైంలో ఇలా కలుస్తామని మేము అనుకోలేదు. మెయిన్ సార్స్ని చూసి చాలా ఆనందంగా ఉందండి. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. 93, 94 బ్యాచ్ అండి. నేను ఒరిస్సా నుండి వచ్చానండి. చాలా ఆనందంగా ఉందండి. మరి ఇక్కడ చాలా సంతోషం. మరి టీచర్స్, మరి మాస్టర్లు మాకు బాగా చెప్పారు. ఇక్కడ అంటే చాలా సంతోషం ఉంది. స్నేహితులతో మళ్ళీ పూర్వం విద్యార్థులతో ఆత్మీయత కలవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఇక్కడ చాలా విధాలు మాకు క్రమశిక్షణ నేర్చుకున్నాం, బాగా స్నేహం, ఆత్మీయ అంతా నేర్చుకున్నాం. మరి ఇక్కడ మరి ఇంకంతకన్నా సంతోషంగా ఉంది ఇక్కడ అంతా రావడం. విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ, అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.